మీడియా టుడే మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్య వార్తల సమాహారం మీకోసం. ప్రజలే తన అసలైన బలమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి అన్న విమర్శలను పట్టించుకోనున్న ముఖ్యమంత్రి, ప్రజలు, మంత్రులు, కార్యకర్తలే తన బలం, తెలంగాణ అభివృద్ధికి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చిన అనిత. వీఐటీలో విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ, మాదక ద్రవ్యాలు కుటుంబాలను నాశనం చేస్తాయని హెచ్చరిక, డ్రగ్స్ నిర్మూలనలో ఈగల్ కృషి. కార్యకర్తల గౌరవమే పార్టీ బలమని కేటీఆర్ వ్యాఖ్య. పార్టీ వ్యవహారాల్లో గతంలో లోపాలు, 2028 తర్వాత కార్యకర్తల సంక్షేమ బాధ్యత, ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు. ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామన్న మంత్రి దుర్గేష్. టూరిజం అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రతిపాదన, లేపాక్షి, గండికోటకు యునెస్కో గుర్తింపు, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టులకు వేగం. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రఘునందన్ డిమాండ్. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం, కాంగ్రెస్ కు అధికారంలో ఉండే నైతిక హక్కు లేదన్న విమర్శ, మిర్దొడ్డిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తనను గుంపు మేస్త్రి అని కొందరు అవహేళన చేసినా తాను పట్టించుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గుంపంతా తనదేనని, ప్రజలు, మంత్రులు, కార్యకర్తలే తన అసలైన బలమని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసమే తన ప్రతిష్టకు మూలమని తెలిపారు. కొందరు తాము దొరలమని గొప్పలు చెప్పుకుంటారని, కానీ అలాంటి ఆలోచనలు తనకు లేవన్నారు. ప్రజల మధ్య నుంచే ఎదిగానని, ప్రజల కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు. సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈ రోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యను పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్లే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈ రోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు, ఈ రోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూర్ ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో. తెలంగాణలో ఓటర్ ధృవీకరణ ప్రక్రియలో ఈసీఐ అనుమతించిన 12 పత్రాలు కేవలం 8 మాత్రమే స్వీకరిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. పాన్ కార్డును కూడా గుర్తింపు పత్రంగా అంగీకరించాలని ఎన్నికల సంఘానికి కోరారు. పేర్లలో చిన్నపాటి మార్పులను తప్పులుగా పరిగణించవద్దని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియ ముందుగానే పూర్తి చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రజల ఓటు హక్కులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని స్పష్టం చేశారు. एक डॉक्यूमेंट तो तेलंगाना में
एनआरसी नहीं हुआ, वो डॉक्यूमेंट चला गया। दूसरा है परमानेंट रेजिडेंस सर्टिफिकेट, वो तेलंगाना में नहीं दिया जाता। फैमिली रजिस्टर वो तेलंगाना में नहीं है। आधार सिर्फ एक डॉक्यूमेंट कबूल नहीं होता। तो 12 में तो ऐसे ही 4 चले गए। अब बचे कितने? बचे 8 ही ना। अब 8 डॉक्यूमेंटेशन के लिए हमने इलेक्शन कमीशन से कहा था कि आप पैन कार्ड इसमें शामिल कर लीजिए, क्योंकि पैन कार्ड की बुनियाद पर मैं वोट डाल सकता हूं। स्टेट गवर्नमेंट ड्राइविंग लाइसेंस देती है, उसकी बुनियाद पर वोट डाल सकता हूं। स्टेट गवर्नमेंट फूड सिक्योरिटी कार्ड देती है, उसकी बुनियाद पर मैं वोट डाल सकता हूं। तो इलेक्शन कमीशन ने उसको कबूल नहीं किया। दूसरा, हमने इलेक्शन कमीशन से कहा था कि जो एनोमलीज हैं, अगर 2002 में मैन्युअली वोटर लिस्ट बनाई गई थी जिसको इलेक्शन कमीशन ने बनाया, अगर उसमें स्पेलिंग मिस्टेक है तो उसको आप प्रेजेंट कैसा मुझे आप पेनलाइज करेंगे? भाई, अगर किसी का नाम एस प्रमोद था 2002 में, अब आ गया सौरभ प्रमोद 2026 में, तो इलेक्शन कमीशन बोल रहा ये एनोमली है। किसी के 6 बच्चे हैं, एनोमली है। कौन सा कानून है जो 6 बच्चे रहे तो नाम नहीं आएगा? 15 साल का फर्क होगा अगर पेरेंट्स में और चिल्ड्रन में, नहीं होगा। 40 इयर्स का से कम होगा ग्रैंडसन में, ग्रैंडफादर में नहीं होगा। ये कैसा होगा बताइए? एनोमलीज कैसा होगा? हम बोले इसको करेक्शन कर लिए। आखिरी और एक बात, ये एक्सरसाइज शुरू होने से पहले प्री एसआईआर मैपिंग ईसीआई ने की। पहले ये बताया गया था कि प्री प्रिंटेड फॉर्म आएगा, राइट? हम अब नहीं आएगा। अब सिर्फ जो 2026 में जिसका नाम है वोटर लिस्ट में, उसको घर पे लाके देंगे बीएलओ फॉर्म। वोटर को, इलेक्टर को 2002 का पूरा अपना डिटेल लिखना पड़ेगा। हमने कहा कि जब आपके पास ఎమర్జెన్సీ కాలం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆ కాలంలో జరిగిన చర్యలకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసిన కాంగ్రెస్ కు అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకోటి పెట్టుకున్నా, ఏం మాట్లాడినా, ఎవరిని ఏమనకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అంటే ఎమర్జెన్సీ పెట్టి తీసుకుపోయి అందరినీ జైలు వేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు జూన్ 25. ఈ దేశంలో ఎమర్జెన్సీని పెట్టినటువంటి రోజు. గ్రామాల్లో సంఘ కార్యకర్తలందరినీ జైళ్లలో పెట్టి అరాచక పాలనకి తెరదీసినటువంటి ఈ రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గానికి అన్యాయం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కాదని, వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపు రిజర్వేషన్లను తొలగిస్తామని జగన్ ప్రకటించినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు ఎందుకు మౌనం వహించారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాపు మంత్రులపై విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయించినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కాపుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఎక్కడ ప్రకటించాడు? జగ్గంపేటలో ప్రకటించాడు. ఒక్క కాపు నోరెత్తాడండి. ఎందుకు నోరెత్తలేదు? మీరు దేనికి నోరెత్తలేదు అంటున్నాను. మీకు నోళ్లు పడుకొని ఆ వేళ ఒక కలెక్టర్ గారి పేరు చెప్పండి. మురళీధర్ రెడ్డి. మంత్రి ఎవరండి? కన్నబాబు. ఏమీ లేదు కన్నబాబుకి. కాపుకి ఏమీ లేదు. గడాసు వారు చెప్తున్నారు కాపుకి ఏమీ లేదు. వీళ్ళిద్దరే పరిపాలించారు మొత్తం జిల్లా అంతా కూడా. ఏడుపు పెడుపోపలు ఎవ్వడికి చెప్పుకోలేదు. ఆయన మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడికి? వైజాగ్కి. ఎవరు? కన్నబాబు గారు. ఆయన ఇలా మీటింగులు జరిగాయి. అక్కడ ఎవరు తీసుకున్నాడు? విజయసాయి రెడ్డి తీసుకున్నాడు పత్రాలన్నీ. ఈయనెవరు? మనకెవరు ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి? నిమ్మల రామానాయుడు. అన్నీ చెప్తాం ఆయనకి, సార్ ఇలా చేయండి అలా చేయండి. అక్కడ కన్నబాబుకి చెప్పి కన్నగాడు ఎవడో లేడు. అందరూ కూడా విజయసాయి రెడ్డి ఆయన ఇన్ఛార్జి ఆ జిల్లాలకే. కాగితాలన్నీ ఆయన తీసుకునేవాడు. ఏముంది వీళ్ళకి విలువ? కాపుల జిల్లాలోనే కాపులకు విలువ లేదే. నీ పరిపాలనలో ఛాలెంజ్ ఇది. ఓపెన్ డిబేట్ రమ్మనండి ఎవరినైనా. ఎవరిని మేము కాపులు, మా పార్టీలో ఉన్న కాపులు అందరూ మేము ముఖ్యమంత్రిని చేయడం కోసం ఉన్నాం అని మీటింగ్ పెట్టుకోమనండి. 7 కాపులకి ఏమైనా అన్యాయం జరిగితే మేము లేవా ఇక్కడ?
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు సచివాలయంలో ఆయన్ను కలిసి పలు ప్రతిపాదనలు సమర్పించారు. పరిశ్రమలు, హాస్పిటాలిటీ, ట్రావెల్, ఏవియేషన్ రంగాల ప్రతినిధులతో టూరిజం అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. లేపాక్షి, గండికోట, బెలుం గుహలకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలని కోరారు. పెండింగ్లో ఉన్న పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హోటల్ను కూడా ఎంకరేజ్ చేయాలని కొద్ది రోజుల్లోనే విజయవాడలో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి చిన్నవాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో వైజాగ్లో ఒక ట్రావెల్స్ సంబంధించింది చాలా లార్జ్ స్కేల్లో పెట్టాలని ముఖ్యమంత్రి మంత్రి గారు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100 మంది ట్రావెల్స్ సంబంధించిన అన్ని జిల్లాల వాళ్ళని ఈ వారం 10 రోజుల్లో ఒక మీటింగ్ పెట్టడానికి డేట్ ఇస్తా అన్నారు. విజిబిలిటీ పెరగాలి, మనకి ఇన్బౌండ్ టూరిస్టులు పెరగాలనే దాని మీద కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా మనకి ఫుట్ ఫాల్స్ పెరగాలంటే మిడ్ సెగ్మెంట్లో లెస్ దాన్ 50 crore ప్రాజెక్ట్స్ని మనం వెంటనే రిజాల్వ్ చేసి దానికి గనక ఊతం గనక ఇవ్వగలిగితే సో ఇంపార్టెంట్ సర్క్యూట్స్లో క్విక్గా డెవలప్ అవుతాయి. ఈ ఇన్బౌండ్ టూరిజం పెరగాలనుకున్నప్పుడు రైల్వేస్తోనూ, ఎయిర్లైన్స్తోనూ, క్రూజ్ ఆపరేటర్స్తో కూడా లింకప్ చేసుకుని మనం ప్రమోషనల్ ఈవెంట్గా చేసినప్పుడు ఇన్బౌండ్ టూరిస్టులు పెరుగుతారని చెప్పడం జరిగింది. టూరిజం అంటేనే 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మైక్రో, స్మాల్, మీడియం సెగ్మెంట్లో ఉంటాయి. పెద్ద ప్రాజెక్టులను ఎలాగైతే ఎస్ఐపిసి, ఎస్ఐపిబి రూట్లో ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్తున్నారో అలాగే డిపార్ట్మెంటల్ లెవెల్లో లెస్ దాన్ 50 crores ఉన్న ప్రాజెక్టులన్నిటికి కూడా ఒక మెకానిజము, మొడాలిటీ డెవలప్ చేసి వీటన్నిటిని, ఈ ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి వాటికి సమ్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ అష్యూరెన్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది మన పాలసీలో. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. సంకల్ప పోస్టర్ను ఆవిష్కరించి యువతకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు కుటుంబాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే ఏఓబి ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం. రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్తో కూడా మేము చెక్ చేసుకొని ఎక్కడ నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టం కింద భావించాం. సాక్షాత్తు సీఎం గారు కూర్చొని ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్. ఈరోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెజెంట్ చేయండి అంటే రీసెంట్గా ఆ పీపీటీని కూడా ప్రెజెంట్ చేసే పరిస్థితి. ఈ కల్టివేషన్ ఆఫ్ గంజాయి ఏంటంటే ఇంకా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మనకి ఆల్మోస్ట్ మనకి ఒక కల్టివేషన్, గంజాయి కల్టివేషన్ పూర్తిగా నిర్మూలించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే గంజా అంతా కూడా మనకి ఒరిస్సా నుంచి వస్తుంది. సనత్ నగర్ లో ది థీమ్ 90 డిగ్రీ ఇంటీరియర్ స్టూడియోను బీఆర్ఎస్ నాయకుడు కొలను బాలరెడ్డి ప్రారంభించారు. స్టూడియో ఎండీ నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆధునిక గృహ నిర్మాణాల్లో ఇంటీరియర్ డిజైన్ కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఓపెన్ కిచెన్, ఫర్నిచర్, ఇంటి అలంకరణకు సంబంధించిన సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా సాగాలని కొలను బాలరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు, స్థానిక నాయకులు, స్టూడియో సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ కిచెన్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఏ విధమైన కానీ డెకరేషన్ కానీ అలాంటి చేసుకోవడం కాబట్టి ఇది చాలా అద్భుతంగా నడవాలి, మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ షాప్ మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటున్నాను. मेरा नाम नागेंद्र कुमार है। मैं 2014 से सर के साथ में हूँ। अब तक मैं लाइफ में आगे गया हूँ जब से इनके साथ मिला हूँ, जब से जुड़ा हुआ हूँ। इंडिको बिल्डर्स के ओनर हैं, एमडी हैं इन्हों, और जो भी प्रोजेक्ट बनाते हैं कंटिन्यू काम तो मैं ही करता हूँ और हर चीज़ में मुझे कभी भी तकलीफ़ नहीं हुआ, अच्छे से अच्छे आगे निकलते गए हैं। पूरा सपोर्ट है सर का मेरे साथ हमेशा के लिए, और सर का मैं बहुत बहुत शुक्रगुजार हूँ।
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధి ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రాతో కలిసి పథకాల అమలు తీరును పరిశీలించారు. ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. కోర్టు సమావేశంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Whatever issues we have identified, whatever problems we have identified, whatever grievances we have taken, there must be a proper follow-up of it. So that is number one priority. Number two, also documentation of what has been done and then dissemination of good work which has been done. And that is why state government has appointed the special officers for every district, so that this handholding can be made there. Important learnings from one district can also be taken to other districts also. So that if some district has done some very interesting or innovative work, that can be taken to the other districts also. They can also learn from the process. And finally, to have a sort of a plan based on these identified issues, sort of an action plan that then we can implement in the coming months and coming time. This is the basic objective of having this meeting today. That is, many times what happens is we conduct a program, but once the program is done, we forget and then we move into our routine work or next program will be on. But here it is not like that. This program which we have conducted for such a long time. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. మారేడ్పల్లి క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు చీరలు అందజేశారు. మహిళలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రభుత్వాలకే పన్నులు చెల్లించే స్థాయికి ఎదిగారని ఆకాంక్షించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు అధిక రుణాలు, వడ్డీ మాఫీ, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చీరలు తీసుకున్న వాళ్ళు వంటలు కొట్టుకోవడానికి కావచ్చు, పరదలకు కావచ్చు, కొంతమంది అయితే స్టీల్ సామాన్లకు ఇచ్చి స్టీల్ సామాన్లు తీసుకున్నారు. నేను వస్తా కూడా ఎక్కడ పోతున్నావు అనేసి మా ఒక సిస్టర్ ఫోన్ చేసి, పద్మ అంటే ఇక్కడ పోతున్నాం మా ప్రోగ్రామ్ కంటే అన్నది చీరలు అంటే అన్న ఈ ఖచ్చితంగా చెప్పు, కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచిండు, ఆ చీరలు ఇచ్చి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పని చెప్పింది. ఎవరు? మా పద్మమ్మ. ఆ బాలెమ్మైనా మా యాదమ్మ ఉంటది. ఆమె ఆ చీర తీసుకున్నప్పటి నుంచి చీర నానులను కూడా ఇప్పించి మరీ చెప్పింది, ఈ చీరలు నేను ముందు గొంతలు కొట్టుకుంటే గణేశయ్య, ఇప్పుడు మాత్రం మేము కట్టుకొని సంతోషంగా ఉన్నాం. వారేమో మేము అక్కడినే ఉండాలని చూస్తారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. ఏం చేయాలని? కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. దానికే ముందు రుణాలు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు రుణాలు 20 లక్షలు దానికి ఇచ్చి 10 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని ఒక నెల కిందనే ప్రోగ్రామ్ చేసి దానికి ఒక జీవో కూడా పాస్ చేశారు. అదే కాకుండా మొన్న వర్షంలో కూడా 553 మహిళా సంఘాలకు బస్సులు కొనిపించి, ఆ బస్సులు ఆర్టీసీకి అద్దెలిప్పించి అందరినీ ఏ బస్సులు అయితే ఉచితంగా ప్రయాణం చేస్తున్నారో అదే బస్సులకి ఓనర్లు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓనర్ అయిన మనం చూసిన టీవీలలో అయితే 553. అదే కాకుండా పెట్రోల్ పంపులు పెట్టుకుంటే అంటే పైసలు ఉన్న పెట్రోల్ పంపులు పెట్టుకుంటుండే, పెట్రోల్ పంపులు కూడా మా ముందున్న మహిళలు లాగానే వేరే ఏరియాల మహిళలు కూడా ముఖ్యమంత్రి గారు పెట్రోల్ పంపులు పెట్టించారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. మహిళల పేర్ల మీదనే పథకాలు ఇస్తూ ఇందిరా మహిళా శక్తి, ధృవజ్యోతి, మహాలక్ష్మి అందరికి 200 యూనిట్ వరకు. పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడడంలో గతంలో కొన్ని లోపాలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ వ్యవహారాలను కొంతవరకు నిర్లక్ష్యం చేశామన్నారు. ఇకపై అలాంటి పరిస్థితిని రానివ్వబోమని హామీ ఇచ్చారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమం, గౌరవం, పదవుల బాధ్యత పూర్తిగా తనదేనని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యకర్తలే పార్టీ బలమని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అన్న భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన బిఎల్ఏలు ప్రతి బూత్ లో ఓటర్ జాబితాలను నిశ్శబ్దంగా పరిశీలించాలని కోరారు. అన్యాపైన ఓట్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియను కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల హక్కుల రక్షణ కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సవరణ జరుగుతుందో ఇది చాలా కీలకమైనటువంటి విషయము. ఎవ్వరు కూడా దీన్ని ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిచ్చిర్రు, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా క్లారిటీగా చెప్పిర్రు, ఎమ్మెల్యేలకు కూడా. దీని మీద అలసత్వం వహిస్తే రానున్న రోజుల్లో రాజకీయంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే బీహార్ లో 70 లక్షల పైచిలకు ఓటర్లు డిలీట్ చేయడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్లో 1 కోటి పైన ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కైవశం చేసుకుంది ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ వల్ల. అదే విధంగా కేరళలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండడం వల్ల కేరళలో మనం కాపాడుకోగలిగినాం కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతుందో. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగబోతుంది. నేను 2 నిమిషాలలో మీకు చెప్తా. ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా అంటే ఈ రోజు 25వ తారీఖు జూన్ నుంచి జూలై 24వ తారీఖు దాకా బిఎల్ఓ, మీరు బిఎల్ఏలు, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నియమించే అధికారి. ఇతను ప్రతి ఇంటికి 3 సార్లు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏదైతే మ్యాపింగ్ చేసిర్రో, మన దగ్గరికి రాకముందే మ్యాపింగ్ చేయడం జరిగింది. 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టులను తీసుకొని ఈ సవరణ చేస్తుర్రు. దీంట్లో 3 కోట్ల పైచిలుకున్నటువంటి మన తెలంగాణ ఓట్లలో 1 కోటి పైచిలుకు ఓట్లను ఆల్రెడీ అన్మ్యాప్డ్ గా డిక్లేర్ చేసిర్రు. అంటే 33% ఓట్లు మన బూత్ లో 1200 ఓట్లు ఉంటే 400 ఓట్లు అన్మ్యాప్డ్ ఉన్నాయి. అన్మ్యాప్డ్ అంటే వాళ్ళ ఆధారాలు తీసుకోవడానికి వస్తుర్రు. ఒకవేళ మనం అప్రమత్తంగా లేకుండా ఈ బిఎల్ఓ ఏజెంట్లు మన బూత్కు వచ్చినప్పుడు మనం ఎమ్మటి లేకపోతే మన బిఎల్ఏ ఏజెంట్ ఈ యొక్క 33% ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనకు దగ్గర వాళ్ళు, మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఈ రోజు జరగబోయే ప్రక్రియలో బిఎల్ఓ ఏజెంట్ ఎప్పుడు వస్తుండో కనుక్కోండి. మీరు అతని వెంబటే ఉండి ఇంటింటికి వెళ్లి ఈ 2002 ఓటర్ లిస్ట్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. పార్టీ తరఫున 2025 ఓటర్ లిస్ట్ లో ఫోటోతో సహా ఉంటుంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్మ్యాప్డ్ ఏదైతే 1,02,00,000 ఓట్లు ఏదైతే అన్మ్యాప్డ్ అని చెప్తుర్రో ఆ ఓటర్ లిస్టుల విషయం కూడా మీరు లోకల్ రిటర్నింగ్ ఆఫీసర్ ని, ఎమ్మెల్యేలు గాని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని ఇమీడియట్ గా ఈ రోజే తీసుకోవాలి. తీసుకొని 3టిని దగ్గర పెట్టుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు శాలిగౌరారంలో ఒకవేళ మిస్ అయి అన్మ్యాప్డ్ లో పడితే ఇమ్మీడియట్ గా మీరు సవరణ చేయాల్సి వస్తుంది, ఎన్యుమరేషన్ ఫామ్ నింపియాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ 4 రోజులు ఈ బిఎల్ఓలను అంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన రాజకీయ భవిష్యత్తు. మీరు రేపు సర్పంచ్లు కావాలన్నా, వార్డు మెంబర్లు కావాలన్నా, జెడ్పీటీసీలు కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎవరైనా కావాలన్నా, ఎంపీలు నాలాంటి వాళ్ళు ఎవరైనా గెలవాలన్నా ఈ ప్రక్రియను మనం అధిగమిస్తేనే మళ్లీ అవకాశం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ 4 రోజులు ఈ ప్రక్రియలో ఒక్క చిన్న తప్పిదం లేకుండా, ఒక్క చిన్న ఓటర్ కూడా మిస్ కాకుండా, ఒకవేళ హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి ఓటర్ ఊర్లో వచ్చి ఓటేసే ప్రక్రియ ఉంటే ఆ ఓటుని కూడా రీటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఇక్కడ లేడు అక్కడ ఉండని, అక్కడ లేడు ఇక్కడ ఉండని, ఆయన ఓటు 2 దిక్కులో కూడా తొలగించే అవకాశం ఉంటది. కాబట్టి మీరు అందరు ఓటర్లతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇది ఎలక్షన్ కి ప్రిపరేటరీనెస్ అనే అనుకోండి. ఎందుకంటే మనకు మన బూత్ 1200 కంటే ఎక్కువ బూత్ ఉండదు. ప్రతి బూత్ లో ఆ బూత్ లో ఉన్న ఓటర్ కొన్నిసార్లు పక్క బూత్ లో కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సవరణ చేసి మన బూత్ లకు వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బిఎల్ఏలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితిలో ఊరు వదిలిపెట్టకుండా ఈ నెల రోజులు బిఎల్ఓ ఏజెంట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు వస్తుండు ఏందనేది తెలుసుకోండి. మీకు ఇంకా కూడా డౌట్లు ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారిని మేము ప్రతి 10 బూత్లకు ఒక సూపర్వైజర్ ని పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్వైజర్ ని పెడుతున్నాము. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.